మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఇప్పుడు సరాసరి మన ఇంటికి వస్తున్నాడు. నాకు చాలా భయంగా ఉంది మేడం. ఎలాగైనా సరే మీరే కాపాడాలి. మీరే నా పైవాన్. నేను చూసుకుంటాను. అక్కడ ఏం జరిగినా నువ్వు కంగారు పడకో. రారా. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి? దేవకి మేడం ఇల్లు ఆ? ఇదే. ఏం కావాలి? ఇక్కడ రాదా అని. ఎందుకు? పెళ్లి చేసుకుందామని. దొంగ సచ్చినోడా, నే చేస్తానురా నీకు పెళ్ళి. కొట్టండి, బాగా కొట్టండి, లేదంటే నా రాధనే పెళ్లి చేసుకుంటానంటాడు వీడు. అయ్యో అమ్మా అమ్మా, ఎందుకు కొడుతున్నారు మీరు? ఎవరండి మీరు? అయ్యో అయ్యో కొట్టకండి. రే రే రే, నువ్వెవర్రా ముసిగేసుకొని కొడుతున్నావు? రే నువ్వా? నువ్వా ఏంట్రా? నువ్వా? నేనే. అయ్యో మేడం వస్తున్నారు. ఇప్పుడు కానీ మేడం అతన్ని ఎవరని అడిగిందంటే అతను నిజం చెప్పేస్తాడు. దాంతో పని గోవింద. ఎలాగైనా అతన్ని పంపించాలి. రాధుగారు, మీరు ఎంత కొట్టినా కూడా మళ్ళీ రాదా అంటావా? మనోహర్, మేడం మేడం వస్తున్నారు. మేడం ఏం జరుగుతోంది ఇక్కడ? ఎవరితను? ఎందుకిలా అయిపోయాడు? అంతా అయిపోయింది. ఈ రోజుతో నా చాప్టర్ క్లోజ్. ఎవరు బాబు నువ్వు? ఏం కావాలి? అవును, నాకేం కావాలి? నేనెందుకు ఇక్కడున్నాను? పాపం మాధవ్ గారు కొట్టిన దెబ్బలకి వీడు గతం మర్చిపోయినట్టున్నాడు. తలకి దెబ్బలు గట్టిగా తగిలేసరికి ఫ్యూజులు ఎగిరిపోయినట్టున్నాయి. పిచ్చాడక్క, పిచ్చాడు. ఇతను మన ఇంట్లోకి. మేడం మేడం, ఎవరో పిచ్చోడ్లో ఉన్నాడు మేడం. ఏదో అమెరికా నుంచి వచ్చానంటున్నాడు. ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. అవును, నేను అమెరికా నుండి వచ్చాను. వెంటనే అమెరికాకి వెళ్ళిపోవాలి. మళ్ళీ ఫ్లైట్ టైం అయిపోతుంది. వెళ్ళు వెళ్ళు. సరే, అందరూ వెళ్ళి పని చూసుకోండి. సరే మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓహో, ఏంటి మేడం మీరు? అసలు ఏంటి మీరు? అసలు మీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సూపర్ మేడం, సూపర్. అసలు ఎలా ఇదంతా? ఎలా ఎలా? ఈ ఇంటిని, ఈ ఇంట్లో వాళ్ళని కాపాడటం నా బాధ్యత. అసలు సూపర్. చూసావు అసలు? హలో, ఏంటి మళ్ళీ ఏమైంది నీకు? అతను ఫోన్ చేసి అమ్మకి చెప్తే చాలా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు అతను ఉన్న సిచ్యువేషన్లో మీ అమ్మే కాదు వాళ్ళమ్మ కాల్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయడు.
అమెరికాలో దిగేంత వరకు ఏమీ అర్థం కాదు. నువ్వు ధైర్యంగా ఉండు. అంతేనంట. అంతే, నన్ను నమ్ము. పద, నన్ను నమ్ము, మామూలుగా ఉండదు. దా. అమ్మో అమ్మో, 2 రోజులైంది కిందకెళ్ళి. ఈ రాధ ఏం ప్లాన్ చేసిందో ఏంటో. అర్జెంటుగా కిందకు వెళ్ళాలి. నా మొహం అంతా పీకిపోయిందో ఏంటో. అమ్మయ్యా, బానే ఉన్నాను. ఈ రాధ ఏం చేస్తుందో ఏంటో. అమ్మ గాయత్రి, ఎలా ఉందమ్మా ఆరోగ్యం? దగ్గు, జలుబు, జ్వరం అంతా తగ్గిపోయిందా? అంతా నార్మల్ అయిందమ్మా. ఇప్పుడంతా బానే ఉంది. ఈ ఒక్కరోజు కూడా గదిలో రెస్ట్ తీసుకుని ఉండాల్సింది కదమ్మా. ఎందుకు బయటకొచ్చావు? ఇప్పటికే 2 రోజులుగా గది బయటకు రాకుండా ఉండేసరికి ఏదోలా ఉందమ్మా. పైగా నేను చెయ్యాల్సిన పనులు అలాగే ఉండిపోయాయి. నువ్వు చేసే పనులా? ఏంటి గాయత్రి అవి? ఆహా, అంటే అదే, నేను కూడా మన ఇన్స్టిట్యూట్లో ఏదో ఒక పనిలో ఇన్వాల్వ్ అవ్వాలనుకుంటున్నాను. ఎన్ని రోజులని ఇలా ఊరికే ఇంట్లో ఉండాలి? అలాగే చేద్దు. ముందు నీ ఆరోగ్యం జాగ్రత్త. కొన్ని రోజులు ఆగు, తర్వాత ఏదో ఒకటి చేద్దులే. అవును గాయత్రి, నువ్వు కామ్గా ఉంటున్నావని గిల్టీగా ఏం ఫీల్ అవ్వకు. ముందు పద, టిఫిన్ చేద్దువు గాని. పద. ఇప్పుడు టిఫిన్ ఏమొద్దమ్మా, నేను కాసేపు ఆగి తింటాను. సర్లే, మీ పిన్నితో కాసిన్ని పాలు పంపిస్తాను, అవైనా తాగు. ఉం? అలాగే. పదండి. పద. రెండు రోజులుగా నేను కనిపించకపోయేసరికి ఫుల్గా ఎంజాయ్ చేసినట్టున్నావు. కానీ నేనిప్పుడు బయటకొచ్చాను కదా, ఇక నుంచి నిన్ను ఈ ఇంటి నుండి బయట గెంటేడవే పనిగా పెట్టుకుంటాను. సమరానికి సిద్ధంగా ఉండు. ఎన్ని ఆయుధాలు సిద్ధం చేసుకుంటావో చేసుకో, కానీ ఈసారి విజయం మాత్రం నాదే. 2 రోజులు గదిలో ఒక్కదానివే ఉండేసరికి మైండ్ పనిచేయటం మానేసినట్టుంది. అందుకే బయటికి రాగానే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. మేడంకి చెప్పి హాస్పిటల్కి వెళ్తే బెటర్. నాకు కూడా ఇది ఖచ్చితంగా పిచ్చి అని అనిపిస్తుంది రాధా. రాధ చెప్పినట్టుగా ఎందుకైనా మంచిది ఒకసారి హాస్పిటల్కి వెళ్ళు. మళ్ళీ ముదిరితే పర్మనెంట్గా హాస్పిటల్లోనే ఉండాల్సి వస్తుంది. జాగ్రత్త. ఇప్పుడు నా మాటలు మీకు పిచ్చితనంగానే అనిపిస్తాయి. నేను ప్లాన్ చేసి దెబ్బ కొడితే పిచ్చి మీకు పడుతుంది. గాయత్రి, అమ్మ గాయత్రి, ఇదిగో అమ్మ పాలు. థ్యాంక్ యూ పిన్ని. నానా, ఏం కాలేదుగా? అమ్మ రక్తం అమ్మ. అయ్యో, నా బిడ్డకు రక్తం కారుతోందమ్మా. అమ్మ రక్తం కారుతుందమ్మా. బాబు, బాబు, బాబు. అయ్యో, ఏమైంది అమ్మగారు? అయ్యో, అయ్యో, అమ్మా, ఏమైంది లక్ష్మి? చిన్న స్టోర్ రూమ్ క్లీన్ చేస్తుంటే బాబుకి దెబ్బ తగిలిందమ్మా. అయినా ఈ టైంలో స్టోర్ రూమ్ క్లీన్ చేయడం ఏంటి? ముందు పదండి, హాస్పిటల్కి వెళ్దాం. ఆ స్టోర్ రూమ్ లో ఇంకా చిన్ననాటి గాయత్రి వస్తువులు అలాగే ఉన్నాయి. ఇప్పుడు ఏం చెయ్యాలి? త్వరగా పదండి, హాస్పిటల్కి వెళ్దాం. ముందు పదండి అమ్మా.
ఇదిగోండి డాక్టర్. డాక్టర్ 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 బాబు ఏమైందమ్మా? బాబు తలకి దెబ్బ తగిలింది. కొంచెం అర్జెంట్ గా చూడండి. మీరు ఇక్కడే వెయిట్ చేయండి. అలాగే నర్స్ లోపలికి తీసుకెళ్ళండి. అలాగే డాక్టర్. జాగ్రత్తమ్మా. తీసుకెళ్ళండి. అయ్యో తీసుకెళ్ళండి. మీరు ఇక్కడే ఉండండి అమ్మా. అలాగే బాబు. ఇంజెక్షన్ రెడీ చేయి. లక్ష్మి 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 బాబు. లక్ష్మి బాబుకి ఏం కాదు. నువ్వు లే. లే లక్ష్మి. మన బాబమ్మ. ఏంటి గాయత్రి ఇది? అనవసరమైన పనులు చేసి పాపం దెబ్బ తగిలేలా చేశావు. చూడు వాడికి ఎంత దెబ్బ తగిలిందో. మన లక్ష్మి ఏమో కంగారు పడుతోంది. అయినా నిన్ను స్టోర్ రూమ్ లోకి వెళ్ళమని ఎవరు చెప్పారు? ఈ రాత పెట్టిన బొమ్మల టెన్షన్తో అనవసరంగా స్టోర్ రూమ్కి వెళ్ళాను. ఇప్పుడు ఈ బాబుకి ఏమైనా అయితే అదో తలనొప్పి. ఏం చేయాలి? నువ్వేం బాధపడకమ్మా. మీ అబ్బాయికి ఏం కాదు. చిన్న తిప్పే కదా. అవునమ్మా, బాబుకి లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది. మేడం కూడా ఇక్కడే ఉన్నారు కదా, ఏమి ప్రాబ్లం ఉండదు. మీరు ధైర్యంగా ఉండండి. మేడం, డాక్టర్ మా బాబుకి ఎలా ఉంది? డాక్టర్ గారు ఏ ప్రాబ్లం లేదు కదా? అంతా బాగానే ఉంది కదా? అంతా బానే ఉంది మేడం, కానీ ఏంటి డాక్టర్, ఏంటి ప్రాబ్లం? బాబుకి బ్లడ్ బాగా లాస్ అయింది మేడం. బి పాజిటివ్ బ్లడ్ కావాలి, మన దగ్గర లేదు. బయట నుంచైనా తెప్పించండి డాక్టర్ గారు. డబ్బు గురించి ఏం ఆలోచించకండి ప్లీజ్. చుట్టుపక్కల అన్ని బ్లడ్ బ్యాంకులకి కాల్ చేశాం మేడం, ఎక్కడా లేదు. అయ్యో అయ్యో భగవంతుడా, నా లక్ష్మి. బిడ్డ నా బిడ్డకి లక్ష్మి. రక్తం దొరకడం లేదంట. లక్ష్మి. ఇప్పుడు నేనేం చేయాలి? జ్వరం వచ్చిందని పనికి తీసుకొస్తే ఇప్పుడు ఇంత పెద్ద దెబ్బ తగిలింది. మా ఇంటి ఆయనకు తెలిస్తే ఏం జరుగుతుందో ఏమో. అయ్యో అమ్మా, మీరేం కంగారు పడకండి. ఏదో ఒకటి చేద్దామండి. మేడం, మీరేమీ అనుకోకపోతే నా దగ్గర ఒక ఐడియా ఉంది మేడం. ఏంటది? దీని దగ్గర ఐడియా ఉంది అంటే ఖచ్చితంగా అది నా కొంప ముంచేదే అయ్యుంటుంది. నీ ఐడియాలు నీ దగ్గర పెట్టుకో. డాక్టర్ గారు, ఎంత దూరంలో ఉన్నా పర్వాలేదు, ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఇమీడియట్ గా బ్లడ్ తెప్పించండి. ఎక్కడి నుంచో తెప్పించాల్సిన అవసరం లేదు మేడం, ఇక్కడే ఉంది. ఇక్కడ అవును డాక్టర్, మా గాయత్రి గారిది బి పాజిటివ్ బ్లడ్ గ్రూప్. తను బ్లడ్ ఎక్కిస్తే సరి. ఇలాంటిదేదో చేస్తావని అనుకుంటూనే ఉన్నాను. అడ్డంగా బుక్ చేసా. అవును డాక్టర్, మా అమ్మ ఇది బి పాజిటివ్. మీరు తన బ్లడ్ తీసుకోవచ్చు. అమ్మో, నా బ్లడ్, నాకు భయం. భయం ఎందుకు మేడం? మీరు బ్లడ్ ఇవ్వడం వల్ల ఒక లైఫ్ సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. మీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిదే. అయినా కూడా నాకు బ్లడ్ అంటే భయం. ఏంటి గాయత్రి ఇది? ఒక మనిషికి బ్లడ్ ఇచ్చి ప్రాణం కాపాడడం కన్నా మంచి ఇంకేముంటుంది? పైగా ఆ బాబుకి నీ మూలంగానే దెబ్బ తగిలింది. ఇక్కడ బ్లడ్ కూడా లేదంటున్నారు కదా. మీకు దండం పెడతాను మేడం, మా బాబుకి రక్తం ఇచ్చి మా బాబు ప్రాణాలు కాపాడండి మేడం, ప్లీజ్ మేడం. డాక్టర్ గారు, మీరు మా గాయత్రి బ్లడ్ తీసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేయండి.
తను బ్లడ్ ఇస్తుంది. అయ్యో దేవుడా, నా పరిస్థితి ఏంటి ఇలా తయారైంది? పెనంలో నుండి పొయ్యిలో పడినట్టు. ఇప్పుడు బ్లడ్ ఇవ్వకపోతే అమ్మ ఊరుకోదు. బ్లడ్ ఇస్తే నాది బి పాజిటివ్ కాదు అని తెలిసిపోతుంది. దాంతో నేను గాయత్రిని కాదు అన్న నిజం బయటపడిపోతుంది. ఎలా తప్పించుకోవాలి? కలుగులో పొగ పెట్టాను. ఇప్పుడు లోపల ఉన్న దొంగ ఎలుక బయటికొస్తుంది చూడు. దాంతో అందరూ కొట్టి కొట్టి తరుమేక మానరు. అయినా గాయత్రి చిన్నప్పటి బొమ్మలోని టెన్షన్ పెడదామనుకుంటే అసలు నువ్వు గాయత్రివి కాదు సత్యవి అని బయటపడబోతుంది. నర్స్, ఇప్పుడు కండిషన్ ఏంటి? పర్వాలేదు సార్. బ్లడ్ డోనర్ దొరికారు, వెంటనే బ్లడ్ ఎక్కించాలి. అలాగే ఆ డాక్టర్. ఏర్పాట్లు చూడండి. ఓకే డాక్టర్. ఎలా ఉందమ్మా? పర్లేదు డాక్టర్. ఇదెక్కడ టెన్షన్, ఇదేం టెన్షన్? అయ్య బాబోయ్, టెన్షన్ తో తల్లో నరాలు చిట్లిపోయేలా ఉన్నాయి. చిన్నప్పటి గాయత్రి ఆనవాళ్లు లేకుండా చేయాలనుకుంటే ఇప్పుడు నేనే దొంగ గాయత్రిని బయటపడిపోయేలా ఉంది. ఇప్పుడు దీని నుండి తప్పించుకోవడం ఎలా? బ్లడ్ ఇస్తేనేమో ఇది బి పాజిటివ్ కాదు అని తెలిసిపోయి నేను గాయత్రిని కాదన్న విషయం బయటపడిపోతుంది. బ్లడ్ నేను ఇవ్వను అని మొండికేస్తే ఎందుకు ఇవ్వవు అని నిలదీస్తారు. అలా అయినా నా నిజ స్వరూపం బయటపడిపోతుంది. అయ్యో, ఇప్పుడు ఎలా బయటపడాలి? ఏంటి సత్య, ఏం చేయాలో అర్థం కాక తలలో నరాలు కరెంటు తీగల్లా షాకులు కొడుతున్నాయా? అనుకోకుండా జరిగిన ఈ సంఘటనతో షాక్ కొట్టడం కాదు రాదా, షార్ట్ సర్క్యూట్ అయి తీగలు తెగిపోయి ఉంటాయి. ఒకసారి ఆవిడ మొహం చూడు, ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా ఎలా ఉందో. నాకు బీపీ పెరిగేలా టాబ్లెట్ వేసుకున్నాను. ఈ సమస్య నుండి బయటపడ్డాను. నన్ను ఎంతలా అవమానించారో ఇప్పుడు చూడు మీ అంతు ఎలా చూస్తాను. ఇప్పుడు నీకు బానే ఉంది కదమ్మా, త్వరగా ఇంటికి వెళ్ళిపోదాం. ఓకే అమ్మా, ఇప్పుడు బానే ఉంది. చూసావా మనోహర్, నేను ఎంత దురదృష్టవంతురాల్లో. అనుకోకుండా దేవుడికి మంచి అవకాశం ఇచ్చాడు. దాంతో సత్య నిజ స్వరూపం బయటపడుతుందని ఎంతగానో ఎదురు చూశాను. కానీ చివరి నిమిషంలో అంతా తలకిందులయ్యింది. సరే వదిలే రాదా, కానీ ఏనాటికైనా నిజం బయటపడక మానదు కదా. ఆ రోజు నీ చుట్టూ కమ్ముకున్న కారు మబ్బులు తొలగిపోయి వాతావరణం తేలిక పడుతుంది. అయినా సత్య ఎంతకైనా తెగిస్తుందని మనకి తెలుసు కదా. అలా అనుకుంటూ ఇంకా ఎంతకాలం ఇలా ఎదురు చూడాలో తెలియటం లేదు. మీ అబ్బాయికి ఏం కాలేదని తెలిసి కూడా ఈ రక్తం డ్రామా ఆడితే అయినా సత్య నిజ స్వరూపం బయటపడుతుందని నేను అడగగానే నన్ను అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. అవునమ్మా, మీ అబ్బాయికి ఎలాంటి రక్తం అవసరం లేకపోయినా నా ఫ్రెండ్ మనోహర్ అడిగాడని నేను కూడా రిస్క్ తీసుకున్నాను, కేవలం ఆ అమ్మాయి ద్వారా నిజం చెప్పించాలని. కానీ లాస్ట్ మినిట్లో సత్య బీపీతో పడిపోవడం, పెద్ద డాక్టర్ రావడంతో మొత్తం ఫెయిల్ అయిపోయింది.
ఇప్పుడు మీ అబ్బాయికి ఎటువంటి ప్రమాదం లేదు. సారీ మనోహర్, మనం ఎంత ట్రై చేసినా అనుకున్నది జరగలేదు. నేను రాధ గురించి చెప్పి హెల్ప్ అడగగానే అర్థం చేసుకొని ఒప్పుకున్నందుకు నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలరా. అయినా టైం బాగాలేనప్పుడు మనం ఎంత ట్రై చేసినా వర్కౌట్ అవ్వదు. వదిలే. సరేరా, నేను వెళ్తాను. రాధమ్మా, ఎన్నో రోజుల నుంచి మిమ్మల్ని దేవకి మేడం ఇంట్లో చూస్తున్నాను. మిమ్మల్ని చూసినప్పుడల్లా మీరు నాకు పెద్దమ్మగారిలాగే అనిపించారు. పెద్దమ్మగారిలాగానే చిన్న పెద్ద తేడా లేకుండా అందర్నీ సమానంగా చూశారమ్మా మీరు. కానీ సత్యం అలా కాదు. తనను చూసినప్పుడల్లా నాకు అనుమానం వచ్చేది. నా కొడుక్కి ఎలాంటి ప్రమాదం జరగలేదని సంతోషంగా ఉన్నా మీరు అనుకున్నది జరగలేదని బాధగా ఉంది. మీ అబ్బాయికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండటమే సంతోషం లక్ష్మి. ఆ సత్య విషయం నేను చూసుకుంటాను. దాని గురించి నువ్వింకా వదిలే. ఎందుకంటే సత్యకి ఈ విషయం నీకు తెలిసింది అని తెలిస్తే నీకు కూడా ప్రమాదం. అందుకే ఇక నువ్వు ఈ విషయం మర్చిపో, సరేనా? సరేనమ్మా. సరే, నువ్వు బాబు దగ్గరికి వెళ్ళు. అలాగేనమ్మా. సరే. మహారాణిలా ఉండాల్సిన నువ్వు ఇలా నాకు సేవలు చేస్తూ నర్సులా నీ జీవితాన్ని అంకితం చేస్తావా? నేను నీకేమిచ్చాను గాయత్రి? ఎందుకింత సేవలు చేస్తున్నావు? కనీసం నీ పట్ల ప్రేమ ఆప్యాయత ఏమీ చూపించలేదు నేను. ఎప్పుడూ నిన్ను అపార్థం చేసుకుని అవమానించాను. అయినా నువ్వు నా పట్ల ఇంత ఆపేక్ష చూపిస్తున్నావంటే నువ్వు ఎంత మంచిదానివి. నీలాంటి మంచి మనిషికి దేవుడు ఎందుకు ఇన్ని కష్టాలు ఇచ్చాడు? భగవంతుడా, నన్ను నా మనవరాలతో ఎక్కువ కాలం ఉంచకపోయినా పర్వాలేదు. నా నోటితో రాధే నా మనవరాలు అని చెప్పి 2 గంటలు తనతో హాయిగా గడిపినా పర్వాలేదు. ఆ తర్వాత నన్ను తీసుకెళ్ళు. ఈ ఒక్క కోరిక తీర్చు తండ్రి. ఏంటి నానమ్మా, ఏదో ప్లాన్ చేసుకుంటున్నట్టున్నావు? ఆ ప్లాన్ ఏంటో నాకు చెప్పొచ్చు కదా. ఓహో, నీకు బాగైపోయి నువ్వు నిజాన్ని అందరి ముందు చెప్పి ఈ సత్యని బయటికి గెంటేశాక నాతో ఎలా ఉండాలని ప్లాన్ చేసుకుంటున్నావా? నువ్వు నన్ను ఇంతకు ముందు ఎంత టార్చర్ పెట్టావో గుర్తుంది కదా. అంతకు 2 నిన్ను ప్రేమిస్తాను. ఎలా తట్టుకుంటావో నేను చూస్తాను. ఈ మాటను పట్టుకొని బామ్మ ముందు ప్రేమ గురించి టాపిక్ తీసుకురావాలి. అప్పుడు రాధ ఎలా బయటపడదో నేను చూస్తాను. మీరిద్దరూ ప్రేమించుకుంటే మరి నా పరిస్థితి ఏంటి? నన్ను ప్రేమించవా మరి? ఓహో, తెలివితేటలు చూపిస్తున్నావా? ఛీ, నిన్నెవరు ప్రేమిస్తారు? చీనా? అంత మాట అన్నావేంటి? మరి లేకపోతే ఏంటి? నాన్నమ్మ నాకు మధ్యలో నువ్వెందుకు? నువ్వు జస్ట్ ఉన్నావు అంటే ఉన్నావు అంతే. నాది నాన్నమ్మది ప్యూర్ లవ్. నాది ప్యూర్ లవ్వే. నీ ప్యూర్ లవ్ ని నీ దగ్గర పెట్టుకో. నాకిప్పుడు అంత తీరిక లేదు. ఇప్పుడు నేను మా నాన్నమ్మతో లవ్ లో పడిపోయాను. అమ్మ దొంగ, కావాలనే నన్ను ఇరికించాలనే ప్లాన్ చేశావా? మాయక్కిలాడివే నువ్వు. ఇలాగే అన్యోన్యంగా నా ఆయుష్ కూడా పోసుకునే ఆనందంగా ఉండండి. నాకు విషయం తెలిసింది నాన్నమ్మా. ఈ రోజు ఆ సత్య బండారం మొత్తం బయట పెట్టే పరిస్థితి వచ్చింది. కానీ కొంచెంలో జస్ట్ మిస్ అయింది. నాన్నమ్మా, నేను నీకు మొత్తం
క్లియర్గా చెప్తాను విను. అయ్యో, బాబుకి ఏమైంది అమ్మగారు? ఏమైంది లక్ష్మి? స్టోర్ రూమ్ క్లీన్ చేస్తుంటే బాబుకి దెబ్బ తగిలిందమ్మా. బాబుకి బ్లడ్ బాగా లాస్ అయింది మేడం. బి పాజిటివ్ బ్లడ్ కావాలి, మన దగ్గర లేదు. మా గాయత్రి గారిది బి పాజిటివ్ బ్లడ్ గ్రూప్. తను బ్లడ్ ఎక్కిస్తే సరి. నువ్వు ఈ రోజు ఆ బాబుకి బ్లడ్ ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వు అబద్ధపు గాయత్రివని అందరికీ అర్థమవుతుంది. అలా మన పని మనిషి లక్ష్మి కొడుక్కి బ్లడ్ అవసరం లేకపోయినా ఈ సత్య బ్లడ్ ఇచ్చేలా చేసి అలా తన బ్లడ్ నా బ్లడ్ ఒకటి కాదని ప్రూవ్ చేద్దామని చాలా ట్రై చేశాము. కానీ లాస్ట్ మినిట్లో పెద్ద డాక్టర్ గారు రావటం వలన మొత్తం నాశనమైంది. లేదంటే ఈరోజు ఈ దొంగ మనవరాలి జాతకం మొత్తం బయటపడేది. అంటే పని మనిషి కొడుక్కి నిజంగా బ్లడ్ అవసరం పడలేదా? ఇదంతా ఈ రాతాడిన డ్రామానా? నేను తెలివిగా స్పృహ తప్పినట్టు నటించి తప్పించుకున్నాను గాని లేదంటే అమ్మో తలుచుకుంటేనే భయంగా ఉంది. అయినా నువ్వేం కంగారు పడుకున్నానమ్మా. నువ్వు ఆరోగ్యంగా లేచేలోపు ఆ సత్య నిజ స్వరూపాన్ని బయటపెట్టి నీకు గ్రాండ్ గా పార్టీ అరేంజ్ చేస్తాను. ఆ సత్యని మాత్రం వదిలిపెట్టకుండా జైలుకి పంపిస్తాను. కానీ నీకది సరిపోదు. నేను గాయత్రిని కాదు, నిజమైన గాయత్రివి నువ్వే అనే నిజం ఆ ముసల్దానికి తెలుసు. తనకి బాగా ఈ నోరు తెరిస్తే అంతా బయటపడిపోతుంది అనే నమ్మకంతో ఉన్నావు కదా. ఆ నమ్మకాన్ని మీ నానమ్మని లేపేస్తే నిజం బూడిదైపోతుంది. అప్పుడు నీ ధైర్యం ఎలా నిలబడుతుందో చూస్తాను. ఏంటి అంత కోపంగా చూస్తున్నావు? కోపంగా చూడటం కాదే, నేనే గనుక బాగుండుంటే నీ పీక కొరికి చంపేసేదాన్ని. నన్ను చంపేయాలన్నంత కోపంగా ఉంది కదా. నీకు కోపంగా మాత్రమే ఉంది, కానీ నిన్ను నేను నిజంగానే చంపేయబోతున్నాను. కానీ ఈరోజు నువ్వు చనిపోవడానికి కారణం నేను కాదు, కానీ చేసేది మాత్రం నేనే. ఇంతకీ కారణం ఎవరో తెలుసా? నీ మనవరాలు గాయత్రి, అదే నీ రాధ. ఈ రోజు నా నిజ స్వరూపం బయట పెట్టాలని ఎంతగానో ట్రై చేసింది. కానీ చివరి నిమిషంలో నా తెలివితేటలతో నేను బయటపడ్డా. ఏదోలే పాపం, పోనీ 2-3 రోజుల్లో తన 30 రోజుల గడువు పూర్తయి వెళ్ళిపోతుంది కదా, ఎందుకులే వదిలేద్దాం అనుకున్నాను. కానీ ప్రతి క్షణం నన్ను టార్చర్ పెడుతూ నన్ను భయపెట్టేలా చేస్తోంది. అదే నేను లేపేశాననుకో, నేను గాయత్రి కాదన్న నిజం నీతో పాటే కాలి బూడిదైపోతుంది. నాకు ఏ టెన్షన్ ఉండదు.
పడుకునే ముందు అత్తయ్య గారికి జ్యూస్ తీసుకెళ్ళిస్తాను. నానమ్మా, నువ్వు త్వరగా కోలుకోవాలి నానమ్మా. మనం ఇంతకు ముందులా సరదాగా ఉండాలి. నిన్నెలా చూడలేకపోతున్నాను నానమ్మా. నాకు చాలా బాధగా ఉంది నానమ్మా. నువ్వు త్వరగా కోలుకోవాలి నానమ్మా. కోలుకోనానమ్మా. గాయత్రి, అమ్మా, ఏం లేదమ్మా. నిద్రపోయే ముందు నాన్నమ్మతో ఒకసారి మాట్లాడాలనిపించి వచ్చాను. నువ్వేంటమ్మా ఇలా వచ్చావు? నాకు తెలుసు గాయత్రి, మీ నాన్నమ్మకి ఇలా జరిగినందుకు నువ్వెంత బాధపడుతున్నావో. కానీ ఏం చేస్తావు, మన ప్రయత్నం మనం చేస్తున్నాం. కానీ అత్తయ్య గారు త్వరలోనే కోలుకుంటారు గాయత్రి, నువ్వు బాధపడకు. దేవకి, ఇది రాక్షసి, నన్ను చంపడానికి వచ్చిన దెయ్యం. ఇప్పుడు నువ్వు రాగానే మంచిగా నటిస్తుంది. మీ అసలైన కూతురు రాదా అని నాకు తెలిసిందని నాకీ పరిస్థితి వచ్చేలా చేసింది ఇదే. దీని మాటలు నమ్మకు దేవకి, నమ్మకు. అయ్యో భగవంతుడా, నా ఒళ్ళంతా చచ్చి పడిపోయినా పర్వాలేదు, కానీ కనీసం ఈ ఒక్క నిజం చెప్పేంత వరకైనా నాకు నోరొచ్చేలా చెయ్యి. ఈ ఇంటి నిజమైన వారసురాలు రాదా అని అందరికీ వినిపించేలా అందరికీ చెప్పాలనుంది. ఇప్పుడెలా? చూసావా గాయత్రి, నువ్వు బాధపడుతున్నావని మీ నానమ్మ కూడా ఎంత బాధపడుతుందో చూడు. ఇంకెప్పుడు మీ నానమ్మ దగ్గర ఇలా డల్గా ఉండకు. సరే అమ్మా. అత్తయ్య గారు, ఇప్పుడెలా ఉంది? పడుకునే ముందు మిమ్మల్ని ఒకసారి పలకరించాలనిపించింది, అందుకే వచ్చాను. ఈ రాక్షసి నన్ను చంపేస్తుందని తెలిసే నన్ను కాపాడి నిజాన్ని బ్రతికించాలని ఆ దేవుడే నిన్ను ఈ టైంలో పంపించినట్టున్నాడు దేవకి. ఇప్పుడు అమ్మ వచ్చినందుకు నీ ఆయుష్ మరికొన్ని రోజులు పెరిగింది. లేదంటే ఈ రోజు నా చేతుల్లో అయిపోయేదానివే. కానీ ఏ రోజుకైనా నీ చావు నా చేతుల్లోనే. అమ్మా గాయత్రి, పద వెళ్దాం. ఇప్పటికే చాలా ఆలస్యం అయింది. నానమ్మ కూడా సమయానికి నిద్రపోవాలి కదా. ఉదయాన్నే వస్తాను అత్తయ్య గారు, హ్యాపీగా నిద్రపోండి. పదమ్మా.
స్వామి, ఈ 2 రోజుల్లో నానమ్మని కోలుకునేలా చేయి తండ్రి. నేనే నిజమైన దేవకీ వాసుదేవుల కూతురైనా ఈ ఇంట్లో పరాయి మనిషిలా ఉన్నాను. ఆ సత్య భ్రమరంబల బారి నుండి నా కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాను. కానీ నేను ఈ ఇంట్లో ఉండటానికి ఇచ్చిన సమయం అయిపోవస్తుంది. కేవలం ఈ 2 రోజులు మాత్రమే ఉంది. ఈ 2 రోజుల్లో DNA టెస్ట్ కన్నా గొప్ప ఆధారాన్ని కనిపెట్టి ఆ సత్య నిజ స్వరూపాన్ని బయటపెట్టి నా కుటుంబాన్ని కాపాడుకోవాలి. మా అమ్మ నాన్నలకి నేను దగ్గర కావాలి. ఇక ఉన్న ఒకే ఒక్క ఆధారం, ఆశ, నానమ్మ నిజం చెప్పటం. అది కూడా నీ చేతుల్లోనే ఉంది. సాధువు నీకోసమే వచ్చినట్టున్నాడమ్మా. వెళ్ళమ్మా, వెళ్ళు. అందుకేనమ్మా నువ్వంటే నాకు అంత నమ్మకం. ఇప్పుడే వెళ్ళి కలుస్తాను పంతులు గారు. మంచిదమ్మా. స్వామి, నా సమస్యకి పరిష్కారం మీ దగ్గర దొరుకుతుందని వచ్చాను. కానీ మీరేమో ధ్యానంలో ఉన్నారు. అందువలన మిమ్మల్ని డిస్టర్బ్ చేసి మీకు ఇబ్బంది కలిగించను. మీరు కళ్ళు తెరిచి నన్ను చూసేంత వరకు ఎదురు చూస్తూ ఉంటాను. అది ఎంతసేపైనా పర్వాలేదు. ఇలా ఎదురు చూడటం దేవుడు నాకు పెట్టిన పరీక్ష అనుకుంటాను. ఈ రోజు మీతో మాట్లాడి నా సమస్యకి పరిష్కారం తెలుసుకోకుండా నేనిక్కడి నుంచి వెళ్ళను. నేనిక్కడి నుంచి కదలను. మీరు ఎప్పుడైతే కళ్ళు తెరుస్తారో అంతవరకు నా స్థానం ఇది. అమృతాన్ని పంచిపెట్టు గుండె వెండి కొండ ఏట్టు గుండలేశ్వరా. జయ శంకర, జయ 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 శంకర, నిప్పు కన్ను ఇప్పి జనం తప్పును కాల్చయ్యరా. జయ శంకర, శివ 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 శంకర, త్రిశూలం తిప్పి చూపి మంచి దారి నడపరా. రాధా, రాధా, రాధా ఎక్కడికి వెళ్ళింది? ఏంటి బావ గారు, ఏంటి సంగతులు? ఏముంటుంది గాని మీ అక్క ఎక్కడుంది? అక్క గుడికెళ్ళింది కదా. ఏంటి, ఎప్పుడు ఉదయం గుడికెళ్ళిన రాధా ఇంకా రాలేదా? అవును బావ, ఇంకా రాలేదు. పొద్దున్ననగా గుడికని వెళ్ళిన రాధ ఇంకా రాలేదా? అసలు ఆ రాధని నానమ్మని బాగా చూసుకోవాలని ఇక్కడ పెట్టుకున్నామా?
లేక ఇలా షికార్లు చేయడానికి ఇక్కడ పెట్టుకున్నామా? రోజంతా గుళ్ళు గోపురాలు అంటూ తిరుగుతూ ఉంటే నానమ్మని ఎవరు చూసుకుంటారు? అసలు నానమ్మ పరిస్థితి ఏంటి? అసలు ఎవరేం అనుకుంటున్నారో? రాధని అమ్మ దగ్గర ఇరికించడానికి ఇదే మంచి సమయం. అమ్మా 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 గాయత్రి, ఏమైందమ్మా? ఇంకా ఏం కావాలమ్మా? బాధ్యతలు తెలియని వాళ్ళకి బాధ్యతలు అప్పగిస్తే ఇలాగే అవుతుంది. ఆవేశపడకుండా ముందు ఏం జరిగిందో చెప్పు గాయత్రి. ఎప్పుడో పొద్దున్న గుడికని ఇంటి నుంచి బయటికి వెళ్ళిన రాధ ఇంతవరకు ఇంటికి రాలేదు. అంటే ఉదయం నుంచి నానమ్మకి మందులు, తన బాగోగులు ఎవ్వరూ చూడకుండా అలా వదిలేశారు. అసలేం జరుగుతోందండి? ఉదయం నుంచి రాధ లేకపోతే మరి అత్తయ్య గారికి మందులు, భోజనం, మిగతా ఏర్పాట్లు ఎవరు చూసుకుంటారు? పెద్దమ్మ, రాధక్క బయటికి వెళ్తున్నప్పుడు తను రావడానికి లేట్ అవుతుందని, ఏ మందులు ఎప్పుడు వేయాలా అని అన్నీ నాకు చెప్పే వెళ్ళింది పెద్దమ్మ. తను చెప్పిన దాని ప్రకారం ఒక్క టాబ్లెట్ కూడా మిస్ అవ్వకుండా అన్ని జాగ్రత్తలు చెప్పింది పెద్దమ్మ. మందులు నువ్వు ఇస్తున్నావు సరే, మరి భోజనం, జ్యూసు, జావా ఇవన్నీ ఎవరు చేశారు? అంటే ఉదయం నుంచి భోజనం లేకుండానే ఖాళీ కడుపుతో మందులేస్తున్నావా? లేదక్క, అన్నీ కరెక్ట్గానే టైం ప్రకారమే జరుగుతున్నాయి. రాధక్క గుడికెళ్ళేటప్పుడు టిఫిన్ కూడా పెట్టెళ్ళింది. తర్వాత 11 గంటలకి అమ్మ జ్యూస్ ఇచ్చింది. మధ్యాహ్నం జావ ఇచ్చాం. ఇందాకే నానమ్మ కాఫీ తాగి టాబ్లెట్ కూడా వేసుకుంది. చూడండి గాయత్రి గారు, రాధ ఎక్కడున్నా తను చేయాల్సిన పనులు ఆగకుండా చాలా బాధ్యతగా కేర్ తీసుకుంటుంది. చూశారు కదా, ఒకవేళ లేట్ అవుతుందేమో అని అన్నిటినీ కరెక్ట్గా ప్లాన్ చేసి వెళ్ళింది. తన బాధ్యతల గురించి తనకి చెప్పాల్సిన పనేం లేదు. బాధ్యతలు మర్చిపోదని మనం అనుకుంటే సరిపోదు మనోహర్. ఒక బాధ్యత ఇస్తే దాన్ని దగ్గరుండి నెరవేర్చాలి. ఎక్కడో ఉండి ఎవరినో పురమాయించి పనులు జరిగేలా చేస్తే అది బాధ్యత అనిపించుకోదు. గుడికెళ్ళడం తప్పు కాదు. గుడికెళ్తే గంటెళ్తారు, 2 గంటలెళ్తారు. ఒక బాగోలేని పేషెంట్ని తన బాగోగులు చూసుకోకుండా ఇలా రోజంతా గుడిని బయటికి వెళ్తే దాన్ని బాధ్యత అనరు, నిర్లక్ష్యం అంటారు. రాధంతా నిర్లక్ష్యంగా ఉండే మనిషి కాదని మీకు తెలుసు కదా మేడం. ఏదో అత్యవసరం అయితే తప్ప ఇలా రాకుండా ఉండదు. ఇంతకు ముందు నేను అలాగే అనుకునేదాన్ని. కానీ మారిన మనుషులు, మారిన ప్రవర్తనలు, మారిన పరిస్థితులు చూస్తుంటే ఎవరు ఎప్పుడు ఎందుకొస్తున్నారో అర్థం కావట్లేదు. చూడు, తను ఏ పరిస్థితుల్లో రాకుండా ఉండిపోయిందో, అంత అవసరం ఏం వచ్చిందో నాకు తెలీదు. కానీ ఇంకొకసారి ఇలాంటిది జరిగిందంటే నేను టాలరేట్ చేయను. ఉదయం అనగా గుడికని వెళ్ళిన అమ్మాయి సాయంత్రం ఈ టైం అవుతున్నా సరే ఇంకా ఇంటికి తిరిగి రాలేదంటే అసలు ఏం జరిగిందో ఏంటో అని కంగారు పడకుండా ఇక్కడే ఉండాలి కదా, ఎందుకు లేట్ అయిందంటూ ప్రశ్నలు వేస్తూ తన బాధ్యత గురించి మాట్లాడుతున్నారు. మాకెందుకుంటుంది కంగారు? కట్టుకున్న వాడివి కాబట్టి నీకుంటుంది కంగారు. జీతం ఇచ్చి పనులు చేయించుకుంటున్న మాకు పనులు అవ్వడమే ముఖ్యం, కానీ ఎవరెలా పోతే మాకెందుకు? అయినా ఆవిడ మా ఇంటి కోసం ఏమైనా వెళ్ళిందా, మా మంచి కోసం వెళ్ళిందా? ఎందుకు వెళ్ళిందో, ఎవరి కోసం వెళ్ళిందో ఎవరికి తెలుసు. జీతం ఇస్తున్నాం, పని చెయ్యాలి అనే కాకుండా కాస్త మానవత్వంతో ఆలోచిస్తే మనుషుల విలువ తెలుస్తుంది. చూసావమ్మా వాళ్ళ పొగరు? చేసింది తప్పని తెలిసినా దాన్ని సమర్థించుకుని మనదే తప్పు అన్నట్టు ఎలా మాట్లాడుతున్నారు? అందుకే ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చెయ్యొద్దమ్మా అంటే మీరేమో నన్ను అర్థం చేసుకోరు. ఛే!
తేలు కుట్టింది. తెలుసు నాయన, శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. రాధా రాధా లే రాధా. రాధా ముందు ఏదో ఒకటి చేయండి స్వామి. రాధా నీకేం కాదు స్వామి. స్వామి విషయం ఎక్కుతుంది. రాధా రాధా లే రాధా. అత్తయ్య గారు, ఈ పాలు తాగండి. నా మనవరాలు ఇంకా రాలేదేంటి? ఉదయం గుడికని వెళ్ళింది, ఇంకా రాలేదేంటి? అందరూ కలిసి నా మనవరాల్ని బయటికి పంపించేశారా? ఆ, అత్తయ్య గారు తాగండి. ఏంటి అత్తయ్య గారు, ఆరోగ్యం బాగున్నప్పుడు నన్ను ఏడిపించి ఇప్పుడు కూడా ఏడిపిస్తున్నారు. అసలు నేనంటే మీకెందుకు ఇంత చిన్న చూపు? పాలు తాగిస్తున్నాను, ఎందుకు తాగడం లేదు? తాగండి. తెరవండి. మాధవి, ఏం మాట్లాడుతున్నావు మాధవి? అత్తయ్య గారితో మాట్లాడే పద్ధతి ఇదేనా? ఆవిడెంత బాధపడతారు? మరేం చేయమంటావు అక్క? బతిమలాడితే అత్తయ్య గారు పాలు తాగటం లేదు. ఆ రాత ఉంటే తప్ప ఏమీ తినరు, ఏమీ తాగరు. ఇలా అయితే ఎలా అక్క? సర్లే, ఆ పాలిటివు, నేను తాగిస్తాను. నువ్వు వెళ్ళు. ఏంటి అత్తయ్య గారు, ఒక్క పూట రాధ రాకపోతే ఇంతలా బాధపడతారా? తనెక్కడికెళ్ళింది? గుడికే కదా. ఎందుకు ఆలస్యమైందో ఏంటో. తనని తీసుకురావడానికి మనోహర్ కూడా వెళ్ళాడు. ఇంకాసేపట్లో రాధ వచ్చేస్తుంది కదా. మీరీ పాలు తాగకపోతే ఎలా? ఎందుకో రాధ విషయంలో నా మనసు కీడుని శంకిస్తుంది దేవకి. నాకెందుకో ఆందోళనగా ఉంది. అత్తయ్య గారు, నా మీద మీకు ప్రేమ ఉంది కదా, ముందు ఈ పాలు తాగండి. తాగండి. స్వామి స్వామి స్వామి, రాధ ఇంకా ఎందుకు కళ్ళు తెరవట్లేదు? ఏదో ఒకటి చేయండి స్వామి, ప్లీజ్ స్వామి. రాధా లే రాధా. రాధా స్వామి, ఏదో ఒకటి చేయండి స్వామి. రాధా 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 లే రాధా. రాధా 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 లే రాధా. రాధా 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 నీకేం కాదు రాధా. మనోహర్, నేనెక్కడున్నాను? స్వామి స్వామీజీ, నాకంతా తెలుసు. దీనికి పరిష్కారం ఉంది, అది నువ్వు చేయగలవా? స్వామి, నేను ఏమైనా చేయగలుగుతాను. ఆలోచించుకొని చెప్పు. ఆలోచించుకోవటానికి ఏమీ లేదు స్వామీజీ. నా కుటుంబం కోసం నా ప్రాణాల్ని ఈ క్షణమే ఇవ్వమన్నా ఇస్తాను. దానికి సిద్ధంగా ఉన్నాను. ప్రాణాలు ఇవ్వాల్సినంత అవసరం లేదు. మరి నీ మెడలో కనపడుతున్న తాళి, దానిని తీసి ఇక్కడ పెట్టు. కంగారెందుకు? ఆలోచించుకో. నేను చెప్పబోయే పరిష్కారానికి ఆ తాళి అడ్డుగా ఉంది. ఈ వ్రతాన్ని కన్యలు మాత్రమే చేయాలి. మానసికంగా గాని శారీరకంగా గాని పెళ్ళైన వాళ్ళు, మెళ్ళో తాలిబొట్టు ఉన్నవాళ్ళు ఇది చేయకూడదు.
నువ్వు చేసే పూజకి నీ మెళ్ళో ఉన్న తాలిబొట్టు అడ్డుగా ఉంది. అది నువ్వు నిర్ణయించుకుని వస్తే నేను నీకు పరిష్కారాన్ని చెప్పి పూజా విధానాన్ని చెప్తాను. ఇప్పుడు మీరు మీ ఇంటికి వెళ్ళి రేపు ఆలోచించుకొని రావచ్చు. రేపు సూర్యోదయంలోపు వచ్చి పూజా విధానాలు తెలుసుకోండి. మిగతా సంగతి నేను చూసుకుంటాను. సరే స్వామి. పద పద. ఎందుకండి అత్తయ్య గారికి కావలసిన వాళ్ళం ఎంతమంది ఉన్నా ఎందుకు ఆ రాధ గురించి అంత తాపత్రయపడుతుందో ఏం అర్థం కావట్లేదు. ఎప్పుడు రాధ అంటే గిట్టని అత్తయ్య గారు ఈరోజు ఒక్క పూట రాధ కనిపించకపోయేసరికి అంతలా డల్ అయిపోయింది. ఎందుకండి? అమ్మకి ఆరోగ్యం బాలేని మొదటి రోజు నుంచి అమ్మ రాధ విషయంలో అలాగే ప్రవర్తిస్తుంది. అమ్మని ఎలా అర్థం చేసుకోవాలో తెలియట్లేదు దేవకి. ముందు మనం రాధ గురించి తెలియకుండా తన మాయలో పడ్డం, అత్తయ్య గారు కూడా ఈ రాధ మాయలో పడి ఇలా ఎఫెక్షన్ పెంచుకుంటోందా? రాధ చెయ్యాలి అనుకుంటున్న మోసాన్ని మనమే తట్టుకోలేకపోయాం. అలాంటిది రేపు అత్తయ్య గారు ఎలా తట్టుకుంటారో ఏంటో. ఒకవేళ మనం అనుకుంటున్నట్టుగా అత్తయ్య గారు రాధ మంచితనానికి ఎంత కనెక్ట్ అయినా తన మనవరాల్ని ఒక్క మాట అంటేనే తట్టుకోలేని అత్తయ్య మన గాయత్రికి ఇంత అన్యాయం చేయాలని చూసిన రాధని ఎందుకంతలా అభిమానిస్తోంది? నువ్వు అంతవరకే ఆలోచిస్తున్నావు దేవకి. కానీ దీనివల్ల ముందు ముందు ఇంకా ప్రమాదం పొంచి ఉంది. ఏంటండి అది? ఇంకా 2 రోజుల్లో మన మాట ప్రకారం రాధ ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. అసలు ఒక్క పూట కనిపించకపోతేనే ఇంతలా ఆలోచిస్తున్న అమ్మ రేపు శాశ్వతంగా రాధ ఇంట్లో ఉండదని తెలిస్తే అసలు అప్పుడు అమ్మ ఎలా రియాక్ట్ అవుతుందో అర్థం కావట్లేదు. వీళ్ళేంటి రాధ గురించి అంత నెగిటివ్గా మాట్లాడుకుని మళ్ళీ ఏదో పాజిటివ్గా ఆలోచిస్తున్నారు? అమ్మో, ఈ ఆలోచనల్ని మొదట్లోనే తుంచేయాలి. లేదంటే ఈ వంకతో మళ్ళీ రాధని ఇక్కడే ఉంచేలా ఉన్నారు. అవునండి, నాకు అదే భయంగా ఉంది. రాధ లేకుండా అత్తయ్య గారు చాలా డల్ అయ్యేలా ఉన్నారు. రాధ వల్లనే మన ఇంట్లో అన్ని సమస్యలు వస్తున్నాయి. కానీ రాధ లేకుండా అత్తయ్య గారు ఉండలేకపోతున్నారు. ఇప్పుడు పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదండి. అమ్మో, ఒకవేళ నేను ఎంత చెప్పినా అమ్మ వాళ్ళు వినకుండా రాధని ఇక్కడే ఉండమంటే అప్పుడేం చెయ్యాలి? ఇప్పటికే ప్రతిసారి నా నిజ స్వరూపాన్ని బయట పెట్టి నన్ను బయటికి పంపిస్తాను అని ఛాలెంజ్ చేస్తుంది. ఇక నిజంగానే అది ఇక్కడే ఉంటే పక్కన పామును పెట్టుకుని పడుకున్నట్టే.